హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మై బర్త్ స్టోరీ. సో ఈ వీడియో ఏంటి అంటే ఇండక్షన్ ఆఫ్ లేబర్ గురించి అండ్ ఎన్ని హవర్స్ నేను లేబర్ పెయిన్స్లో ఉన్నాను అండ్ డెలివరీ ఎప్పుడు అయింది. సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేశాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గాయ్స్, సో ఇవాళ అయితే నా ఇండక్షన్ ఆఫ్ లేబర్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా అన్నారు. సో మేమైతే హాస్పిటల్కి రీచ్ అయ్యాము. ఫస్ట్ మమ్మల్ని డే అసెస్మెంట్ యూనిట్కి అయితే వెళ్ళమన్నారు. సో అక్కడికి వెళ్తే వాళ్ళు బెడ్ అలాట్ చేస్తామని చెప్పారు. అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి మాకైతే ఫైనల్గా బెడ్ అయితే ఇచ్చారు. మమ్మల్ని అయితే ఇక్కడ వెయిట్ చేయమన్నారు. గైస్, మీకు మా రూమ్ అయితే అంటే నార్మల్గా ఫస్ట్ బెడ్ అయితే అలాట్ చేశారు. ఆ బెడ్ అయితే మీకు చూపిస్తాను. ఎలా ఒక చైర్ అయితే ఇచ్చారు గైస్. మా రూమ్ నెంబర్ వచ్చేసి 30 అండ్ ఒక బెడ్ అయితే ఇచ్చారు. అండ్ అది విజిటర్ చైర్ అనమాట. వచ్చి వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ మా లగేజ్ అయితే ప్రస్తుతానికి అక్కడ పెట్టాము. ఇది ఇక్కడనే అయితే ఫైనల్ బెడ్ అయితే ఇది కాదు. దీని తర్వాత మళ్ళీ వేరే వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇదే. అండ్ ఇది వచ్చేసి మనకేమైనా అవసరం ఉంటే ఇది ప్రెస్ చేస్తే నర్సెస్ ఆర్ డాక్టర్స్ అయితే వచ్చేస్తారు. సో ఇది ప్రెస్ చేయాలి. ఇప్పుడైతే 4:11 అవుతుంది. సో మేము 1కి అయితే వచ్చాము. 4 అవర్స్ తర్వాత నాకు బ్లడ్ ప్రెషర్ అయితే మానిటర్ చేశారు. సో దీని తర్వాత బ్లడ్ శాంపుల్ అయితే తీసుకుంటారంట బ్లడ్ టెస్ట్ చేయడానికి. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వార్డ్కి షిఫ్ట్ చేసి అప్పుడు బేబీ పొజిషన్ బట్టి ఇండక్షన్ ఆఫ్ లేబర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పారు. సో చూడాలి ఏ టైంకి స్టార్ట్ చేస్తారు. సో గాయస్, ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. సో బేబీ హార్ట్ బీట్ని మానిటర్ చేయడానికి అయితే నాకు ఇలా ఇవి పెట్టారు. అండ్ పల్స్ చూడడానికి కూడా ఇది పెట్టారు. అండ్ ఇప్పుడే డాక్టర్ వచ్చి స్కాన్ చేశారు. బేబీ హెడ్ డౌన్వర్డ్స్ ఉందని చెప్పారు. ఇట్స్ అ గుడ్ సైన్. వెయిటింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్. సో ఈ హాస్పిటల్ పేరు అయితే మీకు చెప్పలేదు కదా, రాయల్ ఫ్రీ హాస్పిటల్, లండన్. సో 19th December 2025 ఎగ్జాక్ట్ 11 o'clock అయితే నాకు పెసరీ ఇన్సర్ట్ చేశారు. అండ్ బేబీ హార్ట్ బీట్ కూడా మానిటర్ చేయడానికి ఇలా బెల్ట్స్ అయితే పెట్టారు. అండ్ పెసరీస్ ఇన్సర్ట్ చేశాక వెంటనే మాత్రం పెయిన్స్ అయితే రాలేదు, స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో కంప్లీట్ 24 hours అయితే నేను లేబర్ పెయిన్స్లో ఉన్నాను. నేనైతే మోస్ట్లీ నార్మల్ డెలివరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్గా సిజేరియన్ చేశారు. సో గాయస్, ఎగ్జాక్ట్ 6 o'clock అయితే నాకు డిన్నర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సో మన డిన్నర్లోకి ఏమి ఇచ్చారో చూద్దాం. సో రైస్ ఇచ్చారు, సమ్ బఠానీ అండ్ బీన్స్ అండ్ సమ్ కార్న్ అండ్ చికెన్ కర్రీ అండ్ ఆల్సో కేక్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు. అది నేను ఫినిష్ చేశాను. సో దిస్ ఈజ్ అవర్ డిన్నర్. కంప్లీట్ నైట్ అంతా పెయిన్స్లో ఉండే అండ్ మార్నింగ్ అయితే ఈ బ్రేక్ఫాస్ట్ తెచ్చేసారు అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశాక కూడా నా పెయిన్స్ అయితే హెవీగా ఉండే. సో పెయిన్స్ అలా నైట్ వరకు భరించాను. నేనైతే నార్మల్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఏమో తెలియదు కానీ అన్ఫార్చునేట్గా అన్ని హవర్స్ పెయిన్స్ భరించినా కూడా నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు, సి సెక్షన్ అయ్యింది. సి సెక్షన్ ఎందుకు అయ్యింది అంటే నాకు ఎగ్జాక్ట్గా నైట్ 6 o'clock అయితే వాటర్ బ్రేక్ చేశారు. వాటర్ బ్రేక్ చేశాక సర్జన్ వచ్చి చెక్ చేసింది. సర్వైకల్ లెంత్ ఆల్మోస్ట్ 10 centimeter డైలేట్ అయ్యింది. బట్ బేబీ అప్వర్డ్స్ ఉండడం వల్ల, నా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ బేబీ హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల సిజేరియన్ చేస్తే బెటర్ అని చెప్పింది. సో నేను ఫైనల్గా బేబీ అండ్ నేను సేఫ్గా ఉండాలి అని సిజేరియన్కి వెళ్ళాను. See, this is our baby and we are happy for that. Yeah. It's not usually done in one. Oh, maybe you're very skilled. Yeah, and cut again, carry on going. Perfect. Thank you for watching. Please subscribe.